మహారాజా, శంతన మహారాజా, ఈరోజు హస్తినాపురంలో ఉత్సవాలు జరుపుతున్నారెందుకు? ఈ రోజు నా పుత్రుడు తిరిగొచ్చాడు సత్యవతి. 25 వత్సరాలకు పూర్వం స్త్రీ రూపంలో వచ్చి గంగ నన్ను పరిణయమాడింది. మా పుత్రుడు దేవవ్రతుడు జన్మించిన వెంటనే తను అతడితో నిష్క్రమించింది. కాని నిష్క్రమిస్తూ మాకొక వాగ్దానం చేసింది. అది మా పుత్రుడు యోగ్యుడైన వెంటనే అతడిని మా చెంతకు తీసుకొస్తానని. ఆ రోజు అన్నట్టుగా గంగ తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది సత్యవతి. ఈ రోజు అతడికి యువరాజు పదవికి అభిషేకం జరుగుతుంది. సత్యవతి, రా సత్యవతి, మేము నిన్ను తీసుకువెళ్లడానికే వచ్చాం. అలా చూస్తున్నావెందుకు సత్యవతి? మీ ముఖారవిందాన్ని చూస్తున్నాను మహారాజా. రోజు మీరు నా సమక్షంలోకి వచ్చాక ప్రసన్నులవుతుంటారు. అయితే ఈరోజు మీరు ప్రసన్నతని వెంట తీసుకొచ్చారు. సరిగ్గా చెప్పావు నువ్వు. ఈరోజు మేము అత్యంత ప్రసన్నంగా ఉన్నాం. మేం కొద్ది రోజుల్లోనే దేవవ్రతుడికి రాజ్యాభిషేకం చేస్తాం. దాని తరువాత అన్ని బాధ్యతలను వీడనాడి శేష జీవితాన్ని ఆనందంగా గడుపుతాం. నీ సహచర్యంలో నా జీవిత భాగస్వామిగా ఆ వరాలన్నీ నాకిస్తావుగా? తప్పకుండా మహారాజా. ఎవరినైనా ప్రేమించడం స్త్రీకి గల శ్రేష్టమైన సుఖం. అలాగే ఎవరి ప్రేమైనా పొందడం స్త్రీకి దొరికే ఉత్తమమైన సౌభాగ్యం. మీ ప్రేమ పొందాక నేను ధన్యురాలినయ్యాను మహారాజా. ఇప్పుడు నాకు వేరొక వస్తువు గురించి ఎటువంటి ఇచ్చా లేదు మహారాజా. మనమిప్పుడు ఈ నదీ తీరాన్ని మన నివాసం ఏర్పరచుకుందాం. మీరు మత్స్యాల వేట చేయండి, మరి నేను వాటిని అమ్మడానికి నగరానికి వెళ్తాను. ఆ దరహాసానికి కారణమేమిటి మహారాజా? మా ఊహల కందనిదేంటంటే హస్తినాపురం మహారాణి హస్తినాపురం వీధుల్లో నిలబడి మత్స్యాలు అమ్మడం చూసి పురజనులు ఏమనుకుంటారా అని. మహారాణి అంటే ఎవరు మహారాజా? తన పుత్రుడు సింహాసనం ఎక్కాలి కదా, లేకుంటే తను దాసిగా మిగులుతుంది. అలా హస్తినాపురం రాజభవనంలో నేను దాసిగా మారి ఉండటం కంటే ఉత్తమం మనం మా తండ్రి గారిలా మత్స్యాలను పట్టుకుని వృత్తిలో ఉంటూ ఇక్కడే మన జీవితం గడపడం. ఏదో ఆశించి మీ పట్ల నేను ప్రేమ పెంచుకోలేదు మహారాజా. అయితే నాకు నా గౌరవ మర్యాదలు అత్యంత ప్రియమైనవి. ఎందుకంటే మీ భార్య స్థానంలో ఉన్నప్పుడు నా గౌరవ మర్యాదలే మీ గౌరవ మర్యాదలు మహారాజా. అందుకే భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే నా మనసు కంపించిపోతుంది. మీ దేవవ్రతుడి భార్య హస్తినాపురానికి వచ్చిన తర్వాత అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుంది మహారాజా? ఇక్కడైతే మత్స్యరాజ్యంలో రాజకుమార్తెనే నేను, కాని హస్తినాపురంలో నేను కేవలం రాజుగారికి సవతి తల్లిగా బ్రతకాలి. ఎప్పుడైతే సవతిపుత్రుడు అధికారంలోకి వస్తాడో మహారాజా, అప్పుడు సవతి తల్లి పరిస్థితి దాసి దానికంటే తుచ్చంగా ఉంటుంది. ఇక ఏ స్థితిలో ఉంటారు నా పుత్రులు? వాళ్ళైతే హస్తినాపురం రాజవంశానికి కేవలం చాకరీ చేస్తూ బ్రతకాలి కదా మహారాజా. పెద్ద వృక్షాల కింద చిన్న మొక్కలే కాదు, గడ్డి కూడా పెరగదు. దేవవ్రతుడి హక్కులని కాదని వాటిని మేము నీ పుత్రులకివ్వలేం సత్యవతి. కాని మహారాజా, దేవవ్రతుడు ఇప్పుడు వచ్చినవాడు కదా. ఇప్పటి వరకు అతడి ఉనికిని గురించి సమాచారమే లేదు నాకు. కాని ఎప్పుడైతే మీరు నన్ను హస్తినాపురానికి మహారాణిని చేస్తానని వాగ్దానం చేశారో అప్పుడే నా పుత్రుడికి యువరాజు పట్టాభిషిక్తుడే అధికారం ప్రాప్తించింది మహారాజా. ఏమిటా ప్రేలాపన సత్యవతి? హస్తినాపురానికి యువరాజు కేవలం దేవవ్రతుడే అవుతాడు. మరి నేను నిస్సహాయురాలినే మహారాజా. మీరు మీ కుమారుడికి పట్టాభిషేకం చేసుకోండి, అటు పిమ్మటే ఇక్కడకు రండి. నేను హస్తినాపురంలో మీతో ఉండేది కేవలం సామ్రాజ్ఞిగా మాత్రమే. సువర్ణ మత్స్యాన్ని పొందాలనే ఆశ వల్ల కేవలం నీ అరచేతుల నుంచి రక్తం ప్రవహించింది. కానీ ఈ దురాశ గుండెల్లోంచి రక్తం ప్రవహింపచేస్తుంది.
ఏ విషాదమనే కారాగారంలో బందీ అయ్యారు. ఎటువంటి కారాగారమైనా ఛేదించగలను. మాలోని ఈ దుఃఖాన్ని దూరం చేసుకోవాలనుకోవడం లేదు పుత్రా. కేవలం ఈ దుఃఖంతో సహజీవనం చేసి అభ్యాసం చెయ్యాలనుకుంటున్నాం. లేదు పితృదేవా, మా పితృదేవుడు దుఃఖ జీవితం గడపడమన్నది నాకేమాత్రం సమ్మతం కాదు. సత్యవతీదేవి గారెక్కడుంటారు? ప్రణామం తల్లి. మీరు ఇక్కడ? మీ నుంచి దానమాశించి వచ్చాను నేను. మా పితృదేవుడికి సంతోషదానం. మా పితృదేవులు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. వారు మీకు దూరంగా ఉండి మనోవ్యాకులత చెంది నిస్తేజంగా ఉన్నారు. కేవలం మీ తండ్రి గారి దుఃఖాన్ని చూసి మీరు నాకు అన్యాయం తలపెట్టవద్దు యువరాజా. వారికి దూరంగా ఉంటూ నా మనసు కూడా కృంగిపోయింది. ఒకవేళ ఈ వియోగం మీ ఇద్దరికీ దుఃఖాన్ని కలిగిస్తుంటే, అలాంటప్పుడు ఈ వియోగానికి కారణమేమిటి తల్లి? నా కోరికలను చంపుకుని నేను మీ తండ్రి గారిని వివాహమాడితే నిరంతరం నా హృదయం జ్వలించిపోతూ ఉంటుంది. నాకెప్పటికీ సుఖం లభించదు. నా హృదయంలోనే సంతోషం లేకపోతే నేను ఇంకొకరికి దాన్ని ఎలా అందించగలను? జ్వలిస్తున్న వృక్షఛాయ భూమి మీద పడొచ్చుగాక, కాని ఆ వృక్షఛాయలో ఎవ్వరూ విశ్రమించలేరు. హస్తినాపురంలో పొందలేనిదేముందని మీరు సంతోషంగా ఉండలేనంటున్నారు? మనసుకి సంతోషం గౌరవ మర్యాదలే ఇస్తాయి. అక్కడ నాకెటువంటి గౌరవం లభిస్తుంది? నాకెటువంటి స్థానం ఉంటుంది హస్తినాపురంలో? ఏ హోదా లభిస్తుంది నాకు? మీరు హస్తినాపురానికి మహారాణి అవుతారు, రాజమాత అనిపించుకుంటారు. రాజమాత అని మహారాజు తల్లినంటారు యువరాజా. నేను మిమ్మల్ని తల్లిగా భావిస్తాను. రాజమాతకిచ్చే ఆదరణ, అధికారం అందిస్తాను మీకు. భావించుకున్నవన్నీ సత్యాలు కావు, భ్రమలవుతాయి. మృగతృష్ణలా. ఇక మృగతృష్ణ జీవుల దాహార్తిని తీర్చజాలదు యువరాజా. లేదు యువరాజా, మీ తండ్రి గారిని వివాహం చేసుకుంటే భవిష్యత్తులో కేవలం దురదృష్టమే మిగులుతుంది నాకు. సమ్రాట్ శంతనుల వారి దృష్టి ఎవరి మీద పడినా వారు అదృష్టవంతులే అవుతారు. మహారాజు ప్రేమను పొందినవారు మీరెలా దురదృష్టవంతులు కాగలరు? కాదు, అది ఎన్నటికీ జరగదు. జరుగుతుంది యువరాజా. కేవలం నాకు మాత్రమే కాదు, పుట్టబోయే నా సంతానానికి కూడా ఈ దౌర్భాగ్యమే సంప్రాప్తిస్తుంది. మీ అనంతరం మీ పుత్రులు రాజ్యాభిషిక్తులవుతారు. అప్పుడు నా సంతానానికి ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది? వారికి మత్స్యాలు వేటాడే చాకచక్యం కూడా ఉండదు కదా. సైన్యంలో ఏదో చిన్నదో పెద్దదో స్థానం సంపాదించుకుని వాళ్లు సంతృప్తి చెందవలసి వస్తుంది. మీకోసం, మీ పుత్రుడి కోసం యుద్ధంలో ప్రాణాలిచ్చే అవకాశం మినహా వారికి ఇంకేదీ లభించదు. మీరంటున్నది మా పితృదేవుల దుఃఖానికి నేను కారణమనా? 25 సంవత్సరాలుగా మా పితృదేవుల ప్రేమ గురించి, స్నేహం గురించి కలలు కన్నాను. వారి ప్రేమను, ఆశీర్వాదాన్ని పొందాలని నిరంతరం తపించాను నేను. కానీ ఇప్పుడు మీరంటున్నదేమిటి? మా పితృదేవుల దురదృష్టాన్నా నేను? కాదు యువరాజా, మీ తండ్రి గారికి సౌభాగ్యం మీరు. కాని మహారాజా శంతనుడికి ఈ రెంటిలో ఏదో ఒక్క సుఖం మాత్రమే లభించగలదు. పుత్రుడితో కలిసి రాజభవనంలో నివసించే సుఖం, లేకపోతే భార్యతో కలిసి ఈ చిన్న నివాసంలో జీవించే సుఖం. ఈ 2 సుఖాలు ఏకకాలంలో లభించవు వారికి. లేదు తల్లి,
మా పితృదేవులకు ఈ 2 సుఖాలు ప్రాప్తిస్తాయి. అది కూడా ఏకకాలంలోనే. నేను ఈ గంగామాత పుత్రుడిని మా తల్లి గంగాదేవి పవిత్రతపై శపథం చేస్తున్నాను. మా పితృదేవుల ప్రేమ విశ్వాసాలపై శపథం చేస్తున్నాను. సత్యవతీదేవి, నేను హస్తినాపురాధీశునిగా కాదు, సేవకునిగా ఇకపై నా జీవితాన్ని అంకితం చేస్తాను. మీ పుత్రులకు రాజ్యాధికారం ఇప్పించగలను. వారి భవిష్యత్తు సదా సర్వదా సురక్షితం చేయగలను. అందులకై నేను అవివాహితుడిగా ఉండగలను. ఎప్పటికీ నా వంశాభివృద్ధికి ప్రయత్నించను. ఆ జన్మాంతం బ్రహ్మచర్య వ్రతం పాటించగలను. దేవవ్రత! ప్రణామాలు పితృదేవా. ఎందుకింతటి ప్రతిజ్ఞ చేశావు పుత్ర? ఇంతటి భీషణ ప్రతిజ్ఞ, ఇంతటి మహోపకారమా? మరిచావా శృతి మించిన పరోపకారం? ఎన్నటికీ సౌఖ్యం కాదు, శిక్షగా మారుతుందని. అంత మాట అనకండి. మీ పుత్రుడు చేస్తున్నది ఉపకారం కాదు పితృదేవా. మన పూర్వీకులిచ్చిన రాజ్యాన్ని నేను సుదృఢం చేశాను. భవిష్యత్తులో తలెత్తగల సంఘర్షణలను ముందుగానే నివారించాను. ఒక యువరాజుగా నా కర్తవ్యం ఇదే కదా తండ్రి. నీవు అసమానుడవు పుత్ర. ఉపకారం అనేక మంది చేస్తుంటారు. అయితే ఆ ఉపకారాన్ని కర్తవ్యమని భావించే శక్తి మాత్రం బహుకొద్ది మందికే ఉంటుంది. ముందు నాకు నీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వు పుత్ర. మనసుకు నచ్చిన వరం కోరుకో. ఒక్క వరాన్ని అనుగ్రహించండి పితృదేవా. మన హస్తినాపుర సింహాసనంపై ధర్మము ప్రతాపము ఏకమయ్యే వరకు మీ పుత్రుడికి మరణం రారాదు. మేము నీకు స్వచ్ఛంద మరణమనే వరాన్ని ఇస్తున్నాము. నీకు నీవై మృత్యువును ఆహ్వానించే వరకు యమరాజు సైతం నిన్ను సమీపింపజాలడు. నీవు ఏ సమయాన ఎచ్చోట ఎవరి చేత మృత్యువును కోరుకుంటావో అప్పుడే అచ్చోటనే ఆ మాధ్యమం ద్వారానే నీకు మృత్యువు రాగలదు. లోకంలో నీ కీర్తి ప్రతిష్టలు సదా నెలకొని లోకులు నిన్ను భీష్ముడనే పేరుతో సంబోధించగలరు.